అండి, మాకు మదర్స్ మీటింగ్ జరిగినప్పుడు మునగాకు గురించి నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను కదా, దానికోసమని వాళ్ళు ప్రతిసారి మునగాకు అడుగుతున్నారు. నాకు మునగాకు ఇవ్వడానికేమో చెట్లు పైకి వెళ్ళిపోయాయి, దానికి చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అయితే నేను ఏం ప్లాన్ చేశాను అంటే, ఈ మునగా చెట్లు నరికేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి, నాకు అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ ఒక 6-7 మొక్కలు పెడితే దానికి త్వరలోనే ఆకు వచ్చేస్తుంది. ఆ ఆకుని మా మదర్స్కు ఇద్దాము అని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను, అది మీరు చూద్దరు కానీ. ఓకే అండి. ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో. పదనానా, ఇదిగండి స్కూల్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసేసి ఇలా నాకు సంబంధించిన పనులు చేసుకుని వెళ్తానండి. ఉదయం నుంచి 4 వరకు స్కూల్ సరిపోతుంది నాకు. అలా స్కూల్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళి స్నానం అది చేసి శారీ మార్చుకొని కొంచెం వచ్చి ఈ పనులు చేస్తాను. దీన్ని ఒక 2 ముక్కలు చేస్తానండి. దీన్ని రాసి పెట్టేటప్పుడు ఏం చేయాలంటే, చక్కగా పేడ ముద్ద పైన పెట్టేసి దీన్ని పెడితే మనకు చక్కగా 10 days కల్లా ఈగురు వచ్చేస్తుంది, స్టార్ట్ అయిపోద్ది. ఒక 2 ముక్కలు మళ్ళీ ఈ ఆకంతా తీసి మళ్ళీ పొడి చేస్తాను నేను మునగాకు కారం. నాకైతే అందట్లేదు చెట్లు. ఇదిగండి, ఈ 4 ముక్కలు వచ్చినాయి, ఇంకా 2 వస్తాయేమో చూద్దాము, ఎందుకంటే ముదురు మండలు కావాలి మనకి. ఐదు వచ్చాయి. ఇవి రేపు ఈవినింగ్ కానీ రేపు ఎర్లీ మార్నింగ్ కానీ మీకు నాటేటప్పుడు చూపిస్తాను. నాకు బయట కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, ఆ ఓపెన్ ప్లేస్లో పెడతాను. ఇవి పెట్టిన తర్వాత మళ్ళీ మాకు ఈవెంట్ జరుగుతూ ఉంటుంది కదండి, ఆ ఈవెంట్ జరిగే టైం కల్లా నాకు ఇగురు వచ్చేస్తుంది. మా మదర్స్కి లేదనుకోకుండా నేను మునగాకిస్తాను. ఇదిగండి, ఇది వచ్చేసేమో కారపొడికి నాకు కావాలి, ఇంట్లో లేదు, అయిపోయింది. ఇంట్లోనూ లేదు, స్కూల్లోనూ లేదు. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి అటు కమ్మనూరుకు వచ్చాను. ఇట్లా స్కూల్ అయిపోయిన తర్వాత కాసేపు 1 గంట అట్లా ఉండి చేసుకుని వెళ్తానండి. మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంట్లో పనులు మొదలు కదా, ఇంకా అందుకని ఒకసారి స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి, కుదరట్లేదు స్కూల్ టైంలో, రికార్డులని, ఆఫీస్ వర్క్, పిల్లల బరువులేయటం, ఈరోజు ఈవెంట్ ఒకటి జరిగింది, ఇంకా అవన్నీ మాకు కుదరదు. అందుకని 1 గంట ఇంటికి వెళ్ళి వచ్చేసాను అనుకోండి. ఇక్కడ 1 గంట స్పెండ్ చేసుకుని వెళ్తే మనకి ఎప్పటికి వెళ్ళినా మన పని మనం సరిపోతుంది. దీన్ని అంతా చక్కగా తీసి ఒలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత గుంజి ఒక బకెట్ నీళ్ళల్లో చక్కగా గుంజేసి ఒక పలచటి క్లాత్లో వేస్తే తెల్లవారులు ఫ్యాన్ కింద ఆరుతుంది. కొంచెం మిరగాయలు, వేరుశనగ గుళ్ళు, మినపప్పు, సాయిపప్పు అవన్నీ వేసి మళ్ళీ కారం కొడతానండి. ఆ కారం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మా స్కూల్లో పిల్లలకి పెడతాను, మా ఇంట్లో ఉంటుంది. మళ్ళీ మదర్స్ వస్తూ ఉంటారు కదా, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి,
వాళ్ళకు కూడా నేను పెడతా ఉంటాను. చూసి వాళ్ళు కూడా చాలామంది కూడా ఇట్లా యూజ్ చేసుకుంటున్నారండి. మునగాకు మాత్రం బాగా మా మదర్స్ అయితే బాగా అలవాటు పడ్డారు. ఇది ఇప్పుడు నేను ఎవరిచ్చినా వద్దనరండి మునగాకు. ఇంకా తనైతే నాకు వీడియో తీయడానికి ఒక సిస్టర్ వచ్చారు. తను నాకు ఖాళీ లేదమ్మా, మరి మా హెల్పర్ నిర్మల వెళ్ళిపోతుంది కదా, తన టైం అయిపోతే తను పంపించేస్తాను, పంపించేస్తే నేను వస్తా లెక్క అంది. మధ్యాహ్నం ఒక సిస్టర్ వచ్చింది మా ఫ్రెండ్. ఆ అమ్మాయి కాసేపు గడ్డ తీసెళ్ళింది, కొంచెం వాటర్ కొట్టాను. ఇట్లా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారండి నాకు. ఇదిగండి ఒకసారి చూడండి మా సిస్టర్ని, అదిగండి బాగా చూడండి. హాయ్, చూసారా? సపోర్ట్ చేయండి అక్కకి సపోర్ట్ చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. చాలా కష్టపడుతున్నారు, చూస్తున్నారుగా మీరు వీడియోల్లో. చూడండి అసలు చాలా బాగున్నాయి అసలు. తను వచ్చింది, తన పేరు సుకన్య. తను వచ్చింది అదే వీడియోలు తీయటానికి, లేదా ఏదన్నా హెల్ప్ ఉన్నా చేస్తానక్క అంది. తను చదువుకుంది, హెల్ప్ చేస్తానక్క అని. ఇంకొకటి స్కూల్ చూస్తాక వస్తానక్క అంది. సరే రామ్మా అన్నాను. నాకు కూడా కొంచెం వీడియోలు అయితే తీయాలి కదా అని. అటెళ్ళి చూడమ్మా, ఇది గోంగూర. ఇందాక లిక్విడ్ ఇచ్చాను, అలాంటి లిక్విడే దీనికి కూడా ఇచ్చాము. అదిగో అలా గడ్డి ఇంకా కొంచెం పీకింది, ఇంకా ఉంది. ఇగో ఇవి కూడా వచ్చేసినాయి చూడు, పచ్చిమిర్చి పూత వచ్చేసింది. అగడు జామ చెట్టు, అదిగా ఇదేమో చక్కెరకాయలు. ఇంకా అటు లోపల ఉన్నాయి. అట్టిగాల ఒకటి వచ్చింది, అటు చూపించరా. మాట్లాడు, పర్లా మాట్లాడు, ఏం కాదు. మన ఫ్రెండ్స్ చూడండి, అందరూ మన ఫ్రెండ్సే. అక్కడ అట్టిగాల ఒకటి లోపలికి ఉంది, కనిపించట్లా. అటు లోపలికి ఉన్నాయి. ఇంకా ఇదిగో ఈ మొక్క ఒకటి ఉసిరి చెట్టు, మా మేడమ్స్ చెప్పాకే నేను పెట్టాను ఈ ఉసిరి. ఇదిగో దానిమ్మ, ఇదిగోండి ఇది జామ. ఓకే అండి, ఇవన్నీ మీకు తెలిసినయే. ఓకే అండి, మరి ములగ చెట్టు నరికి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇదండి, ఇవన్నీ ఇటు కడదామని చెప్పి కట్ చేసుకున్నాను. రాత్రి వర్షం వచ్చేసరికి చక్కగా వచ్చేస్తుంది. సచ్చిగా మాకు ఇంటి రాక
హాయ్ అండి, ఎంత కష్టపడి చేపెట్టానో చూడండి. మరి మీకు ఇదంతా ఎంత కష్టపడి చేస్తున్నాను, మీరు ఒకసారి నా శ్రమను గుర్తించి లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారని చెప్పి ఇది చేస్తున్నాను. ఓకే, బాయ్ అండి. అండి ఆ మునగ మండలకి పైన ఇలా పెడితే తొందరగా ఎగురు వస్తుంది. Next.